నమస్కారం. డైరెక్ట్ న్యూస్ ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామంలో ఇనామస్ సర్పంచ్గా కరణం భద్రయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కరణం భద్రయ్యను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా కరణం భద్రయ్య మీడియాతో మాట్లాడుతూ, మాది మర్రికుంట గ్రామం, నా పేరు కరణం భద్రయ్య. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా మా గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవి ఉన్నా లేకపోయినా గత 20 ఏళ్లుగా గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి సేవ చేస్తూ వచ్చాను. నా సేవలను గుర్తించి నా మంచితనాన్ని నమ్మి గ్రామ ప్రజలు ఈ బాధ్యతను నాకు అప్పగించారు అని తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీడియా వాళ్ళకు నమస్కారం. మాది మర్రికుంట, నా పేరు కరణం భద్రయ్య. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి ఉంటుంది. అట్టి మా ఊరి సమస్యలకు ఊరి గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి కారణం నా శాయశక్తుల పదవి ఉన్నా లేకున్నా కానీ ఇదివరకే గ్రామంలో గత 20 ఏళ్ల సంది కూడా నేను గ్రామానికి సేవ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి వాళ్ళు నా మంచితనాన్ని కాపాడి చూసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఫస్ట్ విడత మా ఊరికి సమస్య నీళ్ళది ఉంది. నీళ్ళంటే బోర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, కానీ కరెంటు ప్రాబ్లం ఉంది. కాబట్టి మంత్రి గారి సమక్షంలో దాన్ని ఒక 25 kV ట్రాన్స్ఫారం మా ఊరికి శాంక్షన్ చేయించుకొని ఒక లైన్ లాగేసి 24 గంటలు కరెంట్ వచ్చేటట్టు మోటార్లకు నీటి సమస్య ఫస్ట్ తీరుస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మాకు ఒక ఇంటిగ్రేట్ స్కూల్ ఒకటి పడుతుంది. కాబట్టి స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు కూడా మంత్రి గారి సమక్షంలో తీసుకుపోయి పెట్టేది బాధ్యత మాది. తర్వాత ఈ ఊరిని నా 5 ఏళ్ల పీరియడ్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి దానికి ఇప్పుడు మేము గెలిచినందుకు ఊరి సమస్యలు ఏంటంటే, ఇప్పుడు మాకు ఒక 6 ఇండ్లు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయింది. దానికి తోడు మంత్రి గారి సమక్షంలో ఆయనని తాపేత్ర పెట్టైన ఒక 20-25 ఇండ్లు తెచ్చి మా ఊరిలో లేబర్ అనేవాడు గుడిసె లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టియాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగేందుకు పోతున్నాం. కాబట్టి దాన్ని మంత్రి గారు కూడా ఈ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయన మాకు కొంత సహకారాలతో చేస్తాడనే అభిమానంతో మాకుంది. మేము దాంతో ఈ ఊరిని డెవలపింగ్ చేసి తీర్చిదిద్దుదామని మీకు హామీ ఇస్తున్నాం.